బండ్ల గణేష్ తెలుగు ప్రేక్షకులకు ఈయన గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడియన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. రవితేజ నటించిన ఆంజనేయులు మూవీతో నిర్మాతగా మారగా ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. స్టోర్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన 2015లో వచ్చిన టెంపర్ చిత్రం తర్వాత సినీ నిర్మాణ రంగానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె జనని పెళ్లి పీచలెక్కబోతున్నారు. ఈ మేరకు శుభకార్యానికి సంబంధించి పసుపు కుంకుమ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ పోస్ట్ లో శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు, ఆ దేవుడి ఆశీస్సులు, మా పెద్దల దీవెనలతో త్వరలో మా ఇంట్లో జరగబోయే శుభకార్యం చిరంజీవి సూర్యతేజ, చిలుకూరి మరియు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి జనని బండ్ల వివాహ సందర్భంగా పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించామని బండ్ల గణేష్ పేర్కొన్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహానికి సంబంధించి ఇప్పటికే కార్యక్రమాలు కూడా ప్రారంభమైనట్టు స్వయంగా గణేష్ ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక ప్రకటన కూడా చేశారు. దీనికి సంబంధించి పసుపు కుంకుమ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలుపుతూ ఆయన తన కుమార్తె జనని సూర్యతేజకి ఇచ్చి వివాహం చేస్తున్నట్టు కూడా వివరించారు. ముఖ్యంగా స్టార్ కమెడియన్గా ఈ సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ అనంతరం జరిగిన పరిణామాల క్రమంలో స్టార్ ప్రొడ్యూసర్గా కూడా మారడం జరిగింది. పవన్ కళ్యాణ్, రవితేజ వంటి ప్రముఖ హీరోలతో కూడా సినిమాలు తీసి సక్సెస్ బాటలో పయనించిన బండ్ల గణేష్ గత 10 సంవత్సరాలుగా సినీ నిర్మాణానికి కూడా దూరంగా ఉన్నారు. 2015లో విడుదలైన రవితేజ సంబంధించి టెంపర్ సినిమానే ఆయన చివరి సినిమా అని చెప్పవచ్చు. అప్పటి నుంచి దాదాపు సినిమాలకు దూరంగా ఉన్న బండ్ల గణేష్ మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరి అత్యంత క్రియాశీలకమైన నేతగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవహరిస్తున్నారు కూడా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితంగా ఉండే బండ్ల గణేష్ ఆంజనేయ సినిమాతో రవితేజ హీరోగా తొలుత నిర్మించి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అత్యంత సన్నిహితంగా కూడా మెలగడం జరిగింది. అప్పట్లోనే మంత్రి సత్యనారాయణతో కలిసి సహ నిర్మాత కూడా వ్యవహరించారనే టాక్ కూడా అప్పట్లో వినిపించడం జరిగింది. ముఖ్యంగా ముక్కుసూటిగా మాట్లాడే నైజం కలిగిన బండ్ల గణేష్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అని కూడా చెప్పవచ్చు. ఆయనని అనేక సార్లు పవన్ కళ్యాణ్ తనకు దేవుడు అంటూ కూడా సంబోధించిన సందర్భం కూడా ఉంది. ఇదే క్రమంలో ఇటీవలే బండ్ల గణేష్ కూడా బీజీ బ్లాక్ బస్టర్స్ అనే సినీ నిర్మాణ సంస్థను కూడా సొంతగా ప్రారంభించారు. ఈ సినిమా ద్వారా కొత్త ఔత్సాహికులకు అవకాశాలు ఇస్తానని కూడా ఆయన స్వయంగా ప్రకటించారు. త్వరలో దీనికి సంబంధించి కూడా ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తానని పేర్కొన్న బండ్ల గణేష్ తన కుమార్తె జనని, అల్లుడు సూర్యతేజల వివాహం అయిన అనంతరం మళ్ళీ సినీ నిర్మాణ రంగంలో క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే చంద్రబాబు నాయుడుకు సపోర్టుగా బండ్ల గణేష్ సుదీర్ఘ పాదయాత్ర కూడా నిర్వహించి రికార్డు సృష్టించారు. అది ఆంధ్రప్రదేశ్ సంబంధించి తనకు చంద్రబాబు నాయుడు అభిమాన నాయకుడని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సన్నిహితంగా వ్యవహరిస్తూ ఆయన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే గత సాధారణ ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బండ్ల గణేష్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పుడు చివరి క్షణంలో పోటీ కార్యక్రమాన్ని ఆయన విరమించుకోవడం జరిగింది.